రాష్ట్రంలో హింసను ప్రేరేపించడానికి వైసీపీ కుట్రలు పన్నుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అధికారం కోల్పోయామనే అసహనంతో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందన్నారు. అలజడి సృష్టించేందుకే ఆ పార్టీ నేతలు బూతులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలోనూ వైసీపీ అడ్డంగా దొరికిపోయిందన్నారు. చేసిన పాపాలను దారి మళ్లించాలి అనేదే వైసీపీ కుట్ర అని మండిపడ్డారు. శ్రీశైలంలో ఈ నెల 8 నుంచి 18 వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం మంత్రి శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. 30 ఏళ్ల అధికారంలో ఉంటామని విర్రవీగిన వైసీపీ నాయకులు ప్రజలు 5 ఏళ్లకే తరిమికొట్టారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని అనడం వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. సీఎం చంద్రబాబు పట్ల అంబటి సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకునేందుకే దాడులు చేస్తున్నారని మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. ప్రజాప్రతినిధులుగా అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన నేతలు బూతులు మాట్లాడటం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కాపు కులానికే చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నామంటూ అంబటి రాంబాబుపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల మురళి మండిపడ్డారు. కాపులతో అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు ఉన్నందుకు తామే చెప్పులతో కొట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా ఏ కాపు నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని, వైసీపీ నుంచి ఆయన తక్షణమే సస్పెండ్ చేయాలని జగన్ను రాయల మురళి కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి గ్రామంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం అయ్యే వరకు 400 మంది నిరుపేదల ఆకలి తీర్చాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు ఆదేశించారు. దాతల సహకారంతో ప్రతిరోజు 400 మంది నిరుపేదల ఆకలి తీర్చేందుకు భోజన ఏర్పాట్లు చేస్తున్నామని టీడీపీ నాయకులు తెలిపారు. అన్నా క్యాంటీన్ ప్రాంగణంలోనే భోజన వసతి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న గ్రంథాలయాలను డిజిటల్ గ్రంథాలయాలకు అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ జుత్తిగి నాగరాజు అన్నారు. ఉండి కోట్ల ఫంక్షన్ హాల్లో గ్రంథాలయ చైర్మన్ గా నాగరాజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికిలపూడి గోవిందరావు అధ్యక్షత వహించారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, నర్సాపురం ఎమ్మెల్యే నాయకర్ ప్రమాణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై కదిరి టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబటి రాంబాబుపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అంబటిపై కేసు నమోదు చేస్తామని సి నారాయణ రెడ్డి తెలిపారు. వైసీపీ నేతలకు జగన్ బూతులు తప్ప సంస్కారం నేర్పలేదని మహిళలు తీవ్రస్థాయిలో ఆరోపించారు. నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసే అవకాశం లేదని సిట్ నివేదిక ఇచ్చిందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జ్యోతి నెహ్రూ కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డు రసాయనాల అంశంపై సిట్కు మించిన ఆధారాలు తమ వద్దున్నాయని అన్నారు. సిట్ సరైన నిందితులను గుర్తించలేకపోయిందన్నారు. ఆధారాలతో తాము త్వరలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టీడీపీలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. ఆళ్లగడ్డ పాత బస్టాండ్లోని మాజీ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి కాంప్లెక్స్ గోడన్ టీడీపీ నేతలు ప్రొక్లైన్లతో కూల్చేశారు. దీనిపై ఏవి సుబ్బారెడ్డి సీరియస్ అయ్యారు. తన తమ్ముడు జగత్ విఖ్యాతరెడ్డితో కాంప్లెక్స్ గోడన్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కూల్చివేయించిందని ఆరోపించారు. ఈ విషయాన్ని టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఏవి సుబ్బారెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే అఖిలప్రియ చిట్టా మొత్తం బయటపెడతానని ఏవి సుబ్బారెడ్డి సవాల్ చేశారు. సత్సాయి జిల్లా కోనాపురంలో వైసీపీ కార్యకర్త రెచ్చిపోయాడు. మనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా రప్పారప్ప నరికేయమని ఉషక్క చెప్పిందంటూ కర్రపట్టుకుని బెదిరించాడు. వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ నిన్న కోనాపురానికి వెళ్లారు. ఆమె కార్యక్రమం ముగించుకుని వెళ్లాక అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సురేష్ ఉషశ్రీ ఫ్లెక్సీ వద్ద నిలబడి కర్ర పట్టుకుని బెదిరించాడు. ఆపోజిట్ గా ఎవరు మాట్లాడినా రప్పారప్ప నరికేయండి అని అక్క చెప్పిందని, ఎవడొచ్చినా నరకడం పక్కా అని రికార్డు చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. శ్రీ సత్యసాయి జిల్లా కోనాపురంలో రప్పారప్ప డైలాగ్ దుమారం రేపుతోంది. తమ గురించి ఎవరైనా మాట్లాడితే రప్పారప్ప నరికేయాలంటూ మాజీ మంత్రి ఉషశ్రీ చెప్పారంటూ వైసీపీ కార్యకర్త చేసిన వ్యాఖ్యలు కలకల రేపుతున్నాయి. ఈ క్రమంలో ఉషశ్రీపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఒంగోలు కలెక్టరేట్లో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి అధికారులు నివాళులర్పించారు. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ప్రకాశం జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారాన్ని సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రావి పురస్కారం సముచితమని అన్నారు. రావి నారాయణ రెడ్డి స్ఫూర్తితోనే పనిచేస్తున్నామని చెప్పారు. నిజాం పాలకులకు వ్యతిరేకంగా నారాయణ రెడ్డి పోరాడారని రేవంత్ కొనియాడారు. పేదలకు 500 ఎకరాలు పంచి నారాయణ రెడ్డి ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ తరంలో జైపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి మాకు స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీకారం చుట్టారు. పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి ఇంటింటా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు. మంత్రి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి పర్యటనలో కళాకారులు పాటలు నృత్యాలు ఆకట్టుకున్నాయి. హుస్నాబాద్ ను రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంచేలా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. హైదరాబాద్ సిపి సజ్జనార్పై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ పూర్తి కాకముందే అక్రమమని సజ్జనార్ ప్రకటించడం చట్టవిరుద్ధమని హరీష్ రావు అన్నారు. పోలీసుల పని దర్యాప్తు మాత్రమే, తీర్పులు ఇవ్వడం కాదన్నారు. అక్రమమా సక్రమమా అని న్యాయస్థానం నిర్ణయిస్తుందని చెప్పారు. సిట్ చీఫ్ సజ్జనార్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, ముందే తీర్పిచ్చే అధికారం సిట్ చీఫ్ కి ఎవరిచ్చారని హరీష్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ ను కనీసం ప్రతిపక్ష నేతగా కూడా సజ్జనార్ గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ చీఫ్ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ లో ఏమీ లేదని ప్రభుత్వం గ్రహించాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ఈ కేసులో తీర్పు ఇవ్వడానికి సిపి సజ్జనార్ జడ్జి కాదని చెప్పారు. కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్లు పోలీసు అధికారులు ఆడొద్దని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ లో ఛార్జ్షీట్ వేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తాము ఎవరిని బ్లాక్మెయిల్ చేశామని ప్రశ్నించారు. 60 సార్లు ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్ సాధించిందేమిటని మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ నిలదీసి అడిగారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ సీఎంగా ఉన్నారు కాబట్టే విచారణకు పిలిచారని, చట్టానికి ఎవరు అతీతులు కారని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. విచారణకు పిలిస్తే ఎవరైనా వెళ్లాల్సిందేనన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు రాచరికపు పోకళ్లను నిదర్శనమన్నారు. చెడ్డవారికి కూడా ఓటేయాలని కేటీఆర్ చెప్తున్నారని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో కులం కాదు గుడం చూసి ఓటేయాలని సూచించారు. దావోస్ లో ఫేక్ కంపెనీలతో సీఎం రేవంత్ ఎంఓయూలు చేసుకున్నారని, కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూలపై యువత దృష్టి పెట్టాలని కవిత పిలుపునిచ్చారు. ఫేక్ ఎంఓయూలపై జాగృతి పోరాటం చేస్తుందని చెప్పారు. మేడారం జాతర దిగ్విజయం కావడాన్ని జీర్ణించుకోలేక తాను పారిపోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. తాను పారిపోయే వ్యక్తిని కాదని పంతం నెగ్గించుకునే వ్యక్తినన్నారు. మేడారం జాతరలో నిరంతరంగా కష్టపడి పనిచేసిన వివిధ శాఖల సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రచారాన్ని ప్రారంభించారు. మహాశక్తి అమ్మవారి ఆలయంలో ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి సంజయ్ అనంతరం స్వయంగా ప్రచార రథాన్ని నడిపారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసిన బండి సంజయ్ డివిజన్ల వారీగా బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపుకు వ్యూహాలను అమలు చేస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో భారీ రోడ్ షోలకు ప్లాన్ చేస్తున్నారు. గద్వాల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తమ నేతలు సమన్వయంతో కృషి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తెలిపారు. గద్వాల్లో ఆయన నివాసంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి అంతర్గత చర్చలు కొనసాగించారు. పార్టీలో ఎటువంటి అసమ్మతి లేకుండా ఇక్కడ ఉన్న 2 వర్గాలకు సమన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సంపత్ చెప్పారు. ఈ మున్సిపాలిటీపై సీఎం రేవంత్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టీమరీస్ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషీ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ముస్లింల పట్ల కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన యావత్ ముస్లిం సమాజం మీద వ్యాఖ్యానించినట్టుగా భావిస్తున్నామని ఫహీం ఖురేషీ అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేయడం తర్వాత క్షమాపణలు చెప్పడం ఆయనకు అలవాటుగా మారిందన్నారు. బీఆర్ఎస్ కోట్లు వేయనంత మాత్రాన ముస్లింలను టార్గెట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. తాడిచెర్ల 1 బొగ్గుగర్ల విషయంలో కేంద్రం స్పష్టత ఇచ్చింది. 2015 ఆగస్టు 31న తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభలో వెల్లడించారు. 2019 మార్చిలో ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఆమోదం తర్వాత 2020 జూన్ నుంచి బొగ్గుగర్ల కేటాయింపుల ప్రక్రియ మారిందని తెలిపారు. అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి నైజానికి నిదర్శనమని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసి కృష్ణమ్మ, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి అన్నారు. మంత్రాలయం నియోజకవర్గం కోస్గిలో అంబటి రాంబాబు ఫోటోలను మంటల్లో దహనం చేసి నిరసన తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం మహిళల పట్ల ప్రవర్తించిన తీరు వల్లనే ఆ పార్టీకి 11 సీట్లు ఇచ్చారని, ఈసారి 1 సీటు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కర్నూలు రైల్వే స్టేషన్ ఎదుట సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రతిరోజు కర్నూలు టు విజయవాడ ఇంటర్సిటీ రైలు కర్నూలు వయా ఓర్వకల్లు మీదుగా బేతంచెర్ల వరకు నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని, సికింద్రాబాద్ నుంచి గుంటూరు విజయవాడ వెళ్లే లోకల్ ఎక్స్ప్రెస్ రైళ్లను పొడిగించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. అందుకు గాను కేంద్ర బడ్జెట్లో నిధులు ప్రవేశపెట్టాలని సిపిఐ నాయకులు కోరారు. వరంగల్ భద్రకాళి దేవాలయం ఆడవీధుల కోసం తమ ఇళ్లనిచ్చేది లేదని చెరబండరాజు నగర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. తమ ఇండ్లకు కరెంటు వాటర్ కనెక్షన్ కట్ చేశారంటూ మున్సిపల్ కార్పొరేషన్ వరకు మట్టి కుండలతో ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన చేనేత రుణమాఫీలో అనర్హులకు రుణమాఫీ అయిందంటూ వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో యూనియన్ బ్యాంక్ ఎదుట చేనేత కార్మికులు ఆందోళన చేపట్టారు. 280 మందికి రుణమాఫీ కావాల్సి ఉండగా 85 మందికి మాత్రమే రుణమాఫీ అయిందని, అందులో 60 మంది బోగస్ వ్యక్తులున్నారని ఆరోపించారు. జౌళి శాఖ ఏడీ స్పందించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్, సిపిఎం, బీజేపీ నాయకులు మద్దతు పలికారు.
మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 2,000 మంది హెచ్బీఎల్ కంపెనీ కార్మికులు ధర్నా నిర్వహించారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు కనీస వేతనం చెల్లించడం లేదని కార్మికులు ఆందోళన చేశారు. కంపెనీ లాభాల్లో ఉన్న కార్మికులు మాత్రం నష్టాల్లోనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళారుల వల్లే కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కనీస వేతనం గురించి ప్రశ్నిస్తే యాజమాన్యం పని ఒత్తిడికి గురి చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో కార్మికుడికి రోజు కూలీ 650 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తి సంస్థ మదర్ డైరీలో గందరగోళం నెలకొంది. గత నెలలో 2 చైర్మన్లు మారడంతో 3 నెలలుగా జీతాలు లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. రైతులకు కార్మికులకు చెల్లించాల్సిన బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాల సంఘాల చైర్మన్లు సైతం కార్మికులతో కలిసి బైఠాయించారు. కర్మాన్ ఘాట్ ఆలయ భూములు ఇళ్ల కూల్చివేతకు ఆలయ అధికారులు రంగం సిద్ధం చేశారు. దాంతో బాధితులు ఆందోళన చేపట్టారు. కేసు విచారణ కోర్టులో పెండింగ్ లో ఉండగానే ఇళ్లు కూల్చివేస్తాము అనడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపించారు. ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై బాధితులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. 20 ఏళ్లకు పైగా నివాసం ఉంటున్న 20 కుటుంబాలను ఖాళీ చేయించాలని ఒత్తిడి చేయడంతో అప్పీల్ చేసుకునేందుకు 90 రోజులు గడువు ఉండగా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. బంగ్లాదేశ్ లో చిక్కుకున్న 9 మంది మత్స్యకారులు విశాఖ హార్బర్ కు చేరుకున్నారు. వీరిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో బంగ్లాదేశ్ భాగర్హాట్ జైలు నుంచి గత నెల 28న విడుదల చేశారు. వీరంతా తిరిగి తమ బోట్లలోనే విశాఖకు చేరుకున్నారు. దీంతో మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. మొక్కులు తీర్చే చౌడేశ్వరమ్మకు వేలాదిగా భక్తులు జ్యోతులు వెలిగించి ఊరేగించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో 3 ఏళ్లకోసారి అమ్మవారికి జ్యోతుల ప్రదర్శన నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జ్యోతులు వెలిగించి పూజలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. నందికొట్కూరు మున్సిపాలిటీలో జిల్లా నలుమూల నుంచి వచ్చిన భక్తులు 59 జ్యోతులు వెలిగించి నెత్తిన పెట్టుకుని అగ్నిగుండంలో నడిచి వెళ్లి చౌడేశ్వరి అమ్మవారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య, నంద్యాల లోక్సభ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి పాల్గొని జ్యోతులు వెలిగించి ఊరేగించారు. ఏలూరు పడమర వీధి గంగానమ్మ జాతర ఊరేగింపు ఘనంగా ప్రారంభమైంది. కొర్లబండిలో కొలువుతీరిన అమ్మవారిని నగరంలో ఊరేగించారు. మేళతాళాలు, శక్తి వేషాలు, 2,000 మంది కళాకారులతో 63 రకాల ప్రదర్శనలను పడమర వీధి జాతర కమిటీ ఏర్పాటు చేసింది. అమ్మవారి కొర్లబండి ఊరేగింపును చూసేందుకు లక్షలాది మంది ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనదారులకు పలు ఆంక్షలు విధించారు. ఏలూరులో జాతరకు వచ్చిన కొత్తల్లుడికి అదిరిపోయి ట్రీట్ ఇచ్చి గోదావరిలో మర్యాదలు చూపించారు అత్తింటివారు. ఏలూరుకి చెందిన చిన్ని భానుప్రసాద్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాడు. గతేడాది అక్టోబర్లో ఏలూరుకి చెందిన భవానీతో వివాహమైంది. పెళ్లి తర్వాత వచ్చే మొదటి సంక్రాంతికి కొత్తల్లుడు అత్తారింటికి రావాల్సిండగా జాతర జరుగుతుండటంతో సంక్రాంతి వేడుకలు చేయలేదు. దాంతో కొత్తల్లుడిని నిన్న జరిగిన జాతరకు పిలిచిన అత్తింటివారు అదిరిపోయి విందు భోజనం ఏర్పాటు చేశారు. దాదాపు 150 రకాల వంటకాలు, స్వీట్స్, కూల్ డ్రింకులతో భోజనం పెట్టారు. లోక్సభలో గందరగోళం ఏర్పడింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డోక్లాం అంశాన్ని లేవనెత్తడంతో దుమారం రేగింది. ఈ సందర్భంగా ఆర్మీ మాజీ చీఫ్ నరవణి రాసిన పుస్తకంలోని అంశాలను రాహుల్ ప్రస్తావించారు. చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొరబడుతోందన్నారు. దీనిపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ వ్యాఖ్యలను అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఖండించారు. ప్రతిపక్ష, విపక్ష సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో గందరగోళం ఏర్పడింది. లోక్సభలో బీజేపీ అభ్యంతరాల మధ్య రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగించాలని ప్రయత్నించారు. దీంతో సబ్జెక్ట్ మాట్లాడాలంటూ స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం తెలిపారు. విపక్ష నేత సభను అవమానించేలా మాట్లాడుతున్నారని రాజ్నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిష్ కాని పుస్తకంలో అంశాలపై రాహుల్ ఎలా మాట్లాడతారని, సభను తప్పుదోవ పట్టించేలా రాహుల్ వ్యవహరిస్తున్నారని స్పీకర్ మండిపడ్డారు. సభలో రాహుల్ మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ కట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పబ్లిష్ కాని పుస్తకాల్లోని అంశాలపై ఎలా మాట్లాడతారంటూ అమిత్ షా ప్రశ్నించారు. సభలో ఏదైనా అంశంపై మాట్లాడాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలని హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద్ తీర్మాన సమయంలో ఎటువంటి అనుమతి లేకుండా ఇతర విషయాలపై ప్రసంగించిన రూల్స్ కు వ్యతిరేకమన్నారు. దీంతో కేసీ వేణుగోపాల్, అమిత్ షా మధ్య వాగ్వాదం జరిగింది. పుస్తకం ప్రామాణికత ఏంటో చెప్పాలని రాహుల్ చెప్పిన పుస్తకం ఎక్కడుందని స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నించగా పుస్తకాన్ని పబ్లిష్ కాకుండా అడ్డుకున్నారని రాహుల్ గాంధీ అన్నారు. రూల్ బుక్ లోని నియమ నిబంధనలు స్పీకర్ ఓం బిర్లా చదివి వినిపించారు. సభలో పేపర్ కటింగ్స్, పుస్తకాలు, ఫ్లెక్సీలు నిషేధమని రూల్ బుక్ లో ఉందన్నారు. ఉత్తర భారతంలో వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, మనాలిలో హిమపాతం ముంచెత్తుతోంది. పరిసర ప్రాంతాలని మంచు ముద్దలుగా మారిపోయి ఎటు చూసినా శ్వేతవర్ణంగా మారిపోయింది. మంచు గడ్డు కట్టుకుపోయింది. రేపటి వరకు జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో హిమపాతంతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలోని పొగమంచు కమ్మేసింది. గాలి నాణ్యత అత్యంత పేలవంగా ఉంది. గుల్మార్గ్లో అత్యల్ప ఉష్ణోగ్రత -7 డిగ్రీల సెల్సియస్ గా మారింది.
ఢిల్లీలో ఈ నెల వాతావరణం గతేడాది కంటే చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. T20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్లో భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలన్న పాక్ ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని ఐసీసీ అభిప్రాయపడింది. ప్రభుత్వాలకు విదేశాంగ విధానం తదితర అంశాలపై ఉన్న అధికారాలను తాము గుర్తిస్తామని అయినప్పటికీ ఈ నిర్ణయం ప్రపంచ క్రీడా నియమాలకు విరుద్ధమని తెలిపింది. పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయం తమ దృష్టికి వచ్చినప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి అధికార సమాచారం కోసం ఇంకా ఎదురు చూస్తున్నట్లుగా ఐసీసీ తెలిపింది. దీర్ఘకాలిక పరిణామాలను పాకిస్తాన్ బోర్డు అంచనా వేసుకోవాలని ఐసీసీ సూచించింది. పాక్ నిర్ణయం క్రికెట్కు టోర్నమెంట్కు ఉపకరించిందని తెలిపింది. ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఇద్దరు పోకిరీలు రెచ్చిపోయారు. నడి రోడ్డుపై వేధింపులకు తెగబడ్డారు. తమ పక్కన కాళ్లలో వెళ్తున్న మహిళలకు ఫ్లయింగ్ కిస్సులతో వేధించారు. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో జైలు పాలయ్యారు. నోయిడాలో ఓ కారులో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు తమ పక్క నుంచి వెళ్తున్న కారులోని మహిళలను చూసి ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చినట్లు సైగ చేశాడు. అక్కడితో ఆకుండా అసభ్య సంజ్ఞలు చేశాడు. వెనక సీట్లో కూర్చున్న మరో వ్యక్తి నవ్వుతూ ఎంజాయ్ చేశాడు. ఈ మొత్తం తతంగాన్ని పక్క కారులో ఉన్న వ్యక్తి రికార్డ్ చేశారు. ఈ వీడియో పోలీసులకు చేరడంతో పోకిరీలను అరెస్ట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్లో ఓ వృద్ధురాలి భారత వాయుసేన రక్షించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. హిమాచల్ ప్రదేశ్లో దట్టమైన మంచు కురుస్తోంది. చాలా చోట్ల రహదారులు పూర్తిగా మూతపడ్డాయి. మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో దండేశ్వరి అనే మారుమూల గ్రామంలో 85 వృద్ధురాలకు పెరాలసిస్ వచ్చింది. రోడ్డు మార్గంలో ఆసుపత్రికి తీసుకెళ్లే వీలు లేకపోవడంతో వృద్ధురాలు కుటుంబం సైన్యాన్ని సాయం కోరింది. దీంతో వాయుసేన అధికారులు చీతా హెలికాప్టర్ను పంపించారు. విజిబిలిటీ తక్కువగా ఉన్నప్పటికీ సైనికులు సాహసించి గ్రామానికి చేరుకుని వృద్ధురాలిని చండీగఢ్లోని ఆసుపత్రికి తరలించారు. దీంతో వృద్ధురాలి కుటుంబ సభ్యులు గ్రామస్తులు సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. డీల్ కుదరకుంటే ఖమేనీ చెప్పింది నిజమో కాదో 2 రోజుల్లో తేలనుందని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా తమపై దాడికి పాల్పడితే అది పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని ఖమేనీ హెచ్చరించారు. తమపై దాడికి పాల్పడే వారికి ఇరాన్ గట్టిగా సమాధానం చెప్తుందన్నారు. యుద్ధ నౌకలను ట్రంప్ యంత్రాంగం రంగంలోకి దించాక ఖమేనీ ఇంత సూటిగా అమెరికాను హెచ్చరించడం ఇదే మొదటిసారి. ఇరాన్తో 2 రోజుల్లో ఒప్పందం కుదుర్చుకుని భావిస్తున్నామని ట్రంప్ అన్నారు.